హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. మరి ప్రియులారా, ఈ దినం పరిశుద్ధ దేవుడు నీతో నాతో మనందరితో ఏం మాట్లాడదలుచున్నారో అట్టి మాటలు మనం ధ్యానించుకుంటుండగా మన వినికిల్లో ప్రతి మాట స్థిరపరచబడులాగిన ప్రభువే మనకు సహాయం చేయునుగాక. ఆమేన్. చూడండి పిల్లారా, యెషయా పుస్తకం 6వ అధ్యాయం 3వ వచనం ధ్యానించుకున్నాం. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 3వ వచనం. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకమునకు ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండెరి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మనం చదవబడిన ఈ వచ్చిన భాగం మనం చూసినట్లయితే సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండెరి. దేవునికి మహిమ కలుగుగా. ఇది ఎవరు చేస్తున్నారంటే పరలోకమున్న దూతావళి, కెరూబులు, సెరూబులతో కలిసి, పరిశుద్ధులతో కలిసి అందరూ కూడా ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి, దేవాతి దేవులు వారిని పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కొనియాడుట యెషయా ప్రవక్త చూస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. నిజ ప్రియులారా, మనం ఇక్కడ చూసినట్లయితే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటే అక్కడ త్రిత్రమైన తండ్రి కనిపిస్తున్నారు, త్రియేక దేవుడు కనిపిస్తున్నారు. ఎన్నిసార్లు చెప్తున్నారంటే పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ముమ్మారు 3 సార్లు వాళ్ళు చెప్తున్నారు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని. దేవునికి మహిమ కలుగుగా. మనకు త్రిత్రమైన తండ్రి, త్రియేక దేవుడు కనిపిస్తున్నారు. దేవునికి మహిమ కలుగుగా. ఆయన ఆరాధించబడుతున్నారు. అంతేకాదు ప్రియులారా, ఆయన ఎవరు? పరిశుద్ధమైన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒక రోజున మోషే అడుగుతున్నాడు, అయ్యా నేను చూడాలనుకుంటున్నాను, ఒకసారి నీ స్వరూప దర్శనం నాకు చూపించు ప్రభువా అని చెప్పి మోషే ప్రభువుని అడిగినప్పుడు ప్రభు అన్నారు కదా, ఇదిగో ఏ నరుడును నన్ను చూసి బ్రతకడు. దేవునికి మహిమ కలుగు. అయినా సరే మోషే నిన్ను నేను ప్రేమించాను, నేను ఏర్పరచుకున్నాను, నేను ప్రత్యేకపరుచుకున్నాను కాబట్టి నీకు నేను చూపిస్తాను అని చెప్పి మోషేతో మాట్లాడు. చూడండి, నిర్గమాకాండం 33వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినట్లయితే మాకు కొంచెం వాటర్ 33వ అధ్యాయం 20వ వచనం నిర్గమాకాండం. నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూసి బ్రతుకుడు అనేను. మరియు యెహోవా. చూడండి పిల్లారా, ఏ నరుడు కూడా నన్ను మోసే ఏ నరుడు కూడా నన్ను చూసి బ్రతుకుడు, నువ్వు నా ముఖాన్ని చూడజాలవు. ఎందుకంటే ఆయన అంత పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన తండ్రిని చూడడానికి ఏ నరుడు కూడా ఆ యోగ్యత లేదు, ఆ అర్హత లేదు. అయ్యే నరుడు కూడా అంత పరిశుద్ధుడు కాదు. కాబట్టి ఆయన ముఖాన్ని చూసే అర్హత, యోగ్యత ఎవరికి లేదు. కానీ
దేవునికి మహిమ కలుగును గాక. ఏ నరుడికి కూడా అంత యోగ్యత లేదు. ఎందుకంటే ఏ నరుడు అంత పరిశుద్ధుడు కాదు కాబట్టి ఆయన స్వరూప ముఖ దర్శనం చూపించకుండా ఆయన యొక్క వెనక పాశమును చూపించాడు. అది కూడా ఎట్లా అంటే పర్వతంలో నిలబెట్టి, బండ సందుల్లో నిలబెట్టి, ఆ సందులోంచి నువ్వు చూడని ఆయన చెయ్యి అడ్డం పెట్టి ఆయన దాటిపోనప్పుడు, ఇదిగో నా సమీపంలో ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవలెను, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా, బండ సందుల్లో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పాశమును చూసెదువు కానీ నా ముఖము నీకు కనపడదని మోషేతో చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగా. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన ముఖ దర్శనం కనపడలేదు మోషేకి. ఆయన వెనకపాటు అది కూడా దాటి వెళ్ళిపోయేటప్పుడు కనిపించాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దాటి వెళ్ళిపోయేటప్పుడు ఆయన ఆ వెనకపాటు చూపించాడు. అంత మోషే అంతటి వాడికి ఆయన ముఖ దర్శనం కలగలేదు అంటే మరి నీవు నేను ఏ పాటి వారం? నీవు నేను ఎంతటి వారం? నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు అని దేవుడే సెలవిచ్చాడు. మరి అలాంటి నిత్యము వెళ్ళి ఆయన సన్నిధిలో ముఖాముఖిగా మాట్లాడే మోషే ఎవరు అనుకుంటున్నారు? నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నాడు, నేను ప్రతిష్ఠించి ఉన్నవాడు మోషేతో, నా సేవకుడితో నేను ముఖాముఖిగా నేను మాట్లాడుతాను అని చెప్పిన ప్రభు, మరి అలాంటి మోషేకే ముఖ దర్శనం కలగలేదు అంటే, ఆయన స్వరూప దర్శనం కలగలేదు అంటే మరి నీవు నేను? దేవునికి మహిమ కలుగునుగాక. నిజం ప్రియులారా, ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఏ నరుడు కూడా ఆయన్ని చూడజాలడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అసలు దేవుడు నీ నుంచి కోరుకునేది ఏంటి? నీ నుంచి ఆయన ఏం కోరుకుంటున్నాడు? దేవుడు పరిశుద్ధత. ఏం కోరుకుంటున్నాడు? నీ నుంచి దేవుడు కోరుకుంటుంది ఏంటి? పరిశుద్ధత. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ప్రత్యేకించబడుట. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధత అంటే ప్రత్యేకించబడుట. నీవు ప్రత్యేకించబడిన వాడవు. నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. అందరిలా ఉండటానికి కుదరదు. అందరిలా ఉండే దేవుడు మన దేవుడు కాదు. ఆయన పరిశుద్ధుడు, నిత్యము పరిశుద్ధుడు. ఎక్కడా కూడా దేంట్లో కూడా అపవిత్రత అనేది, పాపం అనేది, లోకం అనేది ఆయనలో లేనే లేదు. అలాగే నిన్ను కూడా అలాగే చూడాలనుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవరైనా క్రీస్తును అంగీకరించి ఆ విశ్వాసులందరికీ బైబిల్లో ఒక పేరుంది. ఏమంటే పరిశుద్ధులు. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తుని ఎవరైతే విశ్వసించారో, క్రీస్తు యొక్క సొత్తుగా ఎవరైతే ఆయన విశ్వసించి అంగీకరించారో వారందరికీ ఒక పేరు ఉంది. ఏంటి ఆ పేరంటే పరిశుద్ధులు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రత్యేకించబడిన వారు, ఏర్పరచబడిన వారు, వారు అన్ని విషయాలను ప్రత్యేకించబడిన వారు కాబట్టి వారు పరిశుద్ధులు అని పిలువబడుతున్నారు. అంటే మనము క్రీస్తుని అంగీకరించిన మనము ప్రత్యేకించబడిన వారము, పరిశుద్ధులమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇది మన క్రియల ద్వారా ఏర్పడిందంటే కానే కాదు. మన క్రియల ద్వారా ఏర్పడింది కాదు. దేవుని చిత్తము వలన మనకు కలిగి ఉన్నది.
మనల్ని పరిశుద్ధపరచాలని ఆయన నిర్ణయించుకున్నాడు కాబట్టి మనం పరిశుద్ధులమై ఉన్నాం. లేదు అంటే మనం చేసిన పాపాలు, మన పితరులు చేసిన దోషాలు, పాపాలు ఇవన్నీ వేసుకొని మనం పాపుల్లోనే ఉండేవాళ్ళం, మన పరిశుద్ధులుగా ఉండేవారం కాదు. అది ఆయనకి ఇష్టమైంది కాబట్టి ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేసుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పరిశుద్ధత అనేది ఒక వ్యక్తికో లేదా ఆ వ్యక్తి చేసిన ఆ క్రియల ద్వారానో కాదు, కానీ దేవుని ద్వారా నియమింపబడిన ఒక ప్రత్యేకతమైన ఉన్నతమైన జీవన విధానం. దేవునికి మహిమ కలుగునుగా. ప్రత్యేకమైన ఉన్నతమైన జీవన విధానం పరిశుద్ధత అనేది. నేను పరిశుద్ధంగా ఉండాలి అంటే నా జీవిత విధానం మార్చబడాలి. నేను ఉన్నతంగా ఉండాలి, నేను ప్రత్యేకంగా ఉండాలి. అందరిలాగుండి నా పరిశుద్ధుడు అంటే కుదరదు. అందరిలో కలిసిపోయి అందరిలాగుండి నేను కూడా ప్రత్యేకించబడిన వాడు అంటే కుదరదు. పరిశుద్ధుడు అంటే ప్రత్యేకించబడిన వాడుగా ఉండాలి. పరిశుద్ధుడు అంటే అతను ఉన్నతమైన తన జీవన శైలిని మార్చుకునేవాడుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, ఇక్కడ ఏర్పరచబడిన వారు ప్రభు యొక్క సొత్తుగా, ప్రభు యొక్క శ్వాసంగా మనం పిలబడుతూ, నేను ప్రభు రక్తంలో కడగబడ్డాను, నేను ఆయన రక్తంలో కడగబడ్డాను, నేను పరిశుద్ధపరచబడ్డాను అని మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఏ రోజైతే ఆయన అంగీకరించామో, ఏ రోజైతే ఆయన విశ్వసించామో, ఆ రోజు నుంచి ప్రత్యేకమైన జీవన శైలి మనలో ఉండాలి. ఒక ప్రత్యేకత మనలో ఉండాలి. మనం ఏర్పరచబడిన వారుగా, ప్రత్యేకించబడిన వారం. పరిశుద్ధత అంటేనే ప్రత్యేకించబడిన వారు. దేవునికి మహిమ కలుగునుగా. ఆ ప్రత్యేకత మనలో ఉండాలి. అందుకే మనం చదివే మూలవాక్యంలో మనం చూసినట్టయితే అక్కడ ఆ మాట ఎవరు వింటున్నారు? యెషయా ప్రవక్త వింటున్నాడు. ఆ మాట విన్నాను కానీ ఏమంటున్నాడు? అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడని, అపవిత్రమైన పెదవులు కలిగిన ఆ జనులోంచి నేను వచ్చిన వాడను అని చెప్తున్నా. దేవునికి మహిమ కలుగుగా. అపవిత్రమైన పెదవులు కలిగిన ఆ ప్రజల్లోంచి నేను వచ్చానయ్యా, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడనయ్యా, నేను ఇప్పుడు పరిశుద్ధుడు అని నేను ఎలా నిన్ను ఉచ్చరించగలను? చూడండి పిల్లరా, ఆయన పరిశుద్ధుడు కాకపోతే, ఆయన ఏర్పరచబడిన వాడు కాకపోతే పరలోకంలోకి ఎలా వెళ్తాడు? దేవుని సన్నిధిలోకి ఎలా వెళ్తాడు? దేవుని సన్నిధిలో ఎలా నిలబడతాడు? ఆ ప్రత్యక్షను ఎలా చూస్తాడు? కానీ ఆయన ఇంకను ఎక్కడైనా అపవిత్రత ఉందేమో అంటే అపవిత్రమైన పెదవులు కలిగిన వారి మధ్య నివసించాడు కదా. ఏవి పడితే అవి మాట్లాడుతూ, ఏవి పడితే చేస్తున్నాం కదా. అందుకని ఆ పెదవులతో ఆయన ఉచ్చరించకూడదు అని చెప్పి, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడనయ్యా, ఆ పెదవులు కలిగిన ఆ జన సమూహం నుంచి నేను వచ్చిన వాడను అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. అప్పటికప్పుడే ఒక కెరూబు వెళ్ళి బలిపీఠం మీద కాలుతున్న ఒక కొరివి తీసుకుని వచ్చి ఆయన పెదవులు ఖండించి, ఇక మీదట నీవు ఈ అగ్ని నీ పెదవులకు తగిలేను కనుక నీవు పరిశుద్ధుడవు అని చెప్తున్నా. దేవునికి మహిమ కలుగునుగా. నిజం ప్రియులారా, ఏదైతే మన పరిశుద్ధతకు అడ్డుగా ఉంటుందో, ఏదైతే మన పరిశుద్ధతకు అది ఆటంకంగా ఉందో దాన్ని కాల్చివేయాలి, అగ్నిలో కాల్చివేయాలి. యెషయా ప్రవక్తకు అదే జరిగింది. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు పెట్టుకొని అపవిత్రమైన ప్రజల మధ్య నివసిస్తూ ఇది ఆ పెదవులతో నిన్ను పరిశుద్ధుడని చెప్పగలను ప్రభువా అని అడిగినప్పుడు, ఆయన పెదవులు కాల్చబడిన తర్వాత ఆయన పరిశుద్ధుడు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒక ప్రత్యేకమైన ఉన్నతమైన జీవన శైలి విధానం మనలో ఉండాలి. అందరిలా మనం జీవించడానికి కుదరదు, అందరిలా మనం ఉండడానికి కుదరదు. అందరిలాంటి దేవుడు మన దేవుడు కాదు. నేను పరిశుద్ధునై ఉన్నాను కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండాలి. ఖండితమది. ఆయన ఎదుర్కొన్నారంటే,
ఆయనతో కలిసి జీవించాలి అంటే, ఆయనతో సాంగత్యము చేయాలి అంటే, ఆయనతో కలిసి నడవాలి అంటే, ఆ అనుభవంలోకి మనం వెళ్ళాలంటే మనము కూడా ఆయనలాగా పరిశుద్ధులుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిర్గమకాండం 28వ అధ్యాయం 36వ వచనం. చూడండి, ప్రత్యేకించబడుట చెప్తున్నాను. నీవు మేలిమి బంగారపు ఒక రేకును చేసి దాన్ని ముద్ర చెక్కునట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలెను. అది పాగా మీద ఉండునట్లు నీలి సూత్రముతో దాన్ని కట్టవలెను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి పిల్లరా, మనం ఇక్కడ చూసినట్లయితే అహరోను యాజకత్వము చేస్తున్నాడు. యాజకుడుగా అతను ప్రత్యేకించబడినప్పుడు అతడి నొసటిన యెహోవా పరిశుద్ధుడు అని ఒక ముద్ర గల చెక్కి ఆ బంగారపు రేకు మీద పొదిగి అతడి నుదుటున ముద్రించబడి ఆ పొదుగు కట్టాలి. తన పాగా మీద కట్టాలి. ఎవరు చూసినా ఇతడు యెహోవా ప్రతిష్ఠితుడు, యెహోవా పరిశుద్ధుడు అని యెహోవా పరిశుద్ధుడు అని వ్రాయబడి ఉంది. అలా రాయబడింది అంటే యెహోవాకు ప్రతిష్ఠితుడు అని అర్థం. దేవునికి మహిమ కలుగు. అంటే ప్రతిష్ఠించబడినవాడు, ప్రత్యేకించబడినవాడు, దేవుని కోసమే అతడు ప్రతిష్ఠించబడినవాడు, దేవుని కోసమే అతడు నిలబడేవాలి, దేవుని కోసం అతడు ఏర్పరచబడినవాడు. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే యెహోవా పరిశుద్ధుడు అని అతని నుదుటి మీద వ్రాయబడాలి. దేవునికి మహిమ కలుగునుగా. అలా వ్రాయబడాలి అంటే యెహోవా పరిశుద్ధుడు అంటే యెహోవా ప్రతిష్ఠితుడు అని ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. అంటే యెహోవాకు ప్రతిష్ఠితము చేయబడినవాడు, ప్రత్యేకించబడినవాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. లేవికాండం కింద వచనాలకి రండి. ఆ పాగా మీద ఉన్నట్లుగా ఆ నీలి సూత్రం దాన్ని కట్టవలెను. అది పాగా ముందటి వైపున ఉండవలెను. తమ పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో ఇశ్రాయేలీలు చూడి తమ పరిశుద్ధమైన అర్పణలన్నిటిని కూడా తీసుకొచ్చి ఇశ్రాయేలు దేవుని సన్నిధి ప్రదర్శించే అర్పణలన్నిటిలో కూడా పరిశుద్ధమైన వాటికి తగులు దోషములను అహరోను భరించినట్లు అది అహరోను నొసట ఉండవలెను. వారు యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు అది నిత్యమును అతని నొసట ఉండవలెను. దేవునికి మహిమ కలుగునుగా. నిత్యము కూడా అతని నొసటను ఉండాలి. ఏది? యెహోవా ప్రతిష్ఠితుడు అని, యెహోవా పరిశుద్ధుడు అని నిత్యము అతని నొసట మీద ఉండాలి. ఎందుకంటే ఇశ్రాయేలీలు అర్పించు ప్రతి పరిశుద్ధమైన అర్పణ కూడా అది పరిశుద్ధపరచబడాలి అంటే వారి దోషములన్నీ అతనికి తాకబడాలి అంటే అతని మీదకు మోపబడటం కోసం అతడు దేవుడికి ప్రత్యేకించబడిన వాడుగా ఉండాలి. అవన్నీ కూడా అతను మోయాలి. అదే యాజకత్వం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. లేవికాండం 21వ అధ్యాయం 8వ వచనం. ఎందుకంటే అతడు నీ దేవునికి ఆహారము అర్పించు వాడు కనుక నీవు అతన్ని పరిశుద్ధపరచవలెను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవా అను దేవుడు పరిశుద్ధుడు కనుక అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు కావాలి. దేవునికి మహిమ కలుగునుగా.
అతడు పరిశుద్ధపరచబడాలి, అతడు పరిశుద్ధుడిగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీరందరూ కూడా మీ దృష్టికి అతడు పరిశుద్ధుడిగా ఉండాలి. పరిశుద్ధుడిగా ఉండాలంటే దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి మీరు పరిశుద్ధులు అవ్వాలంటే ఆ యాజకుడు పరిశుద్ధుడై ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అదే సంఖ్యాకాండం సంఖ్యాకాండంలోకి రండి. 11:5 కూడా ఒక మాట ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మస్సులేంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఈ లోకానుసారమైన వారు ఇంకను ఆయన పరిశుద్ధుడై ఉండి, ఆయన పవిత్రుడై ఉండి, ఆయన ఏర్పరచుకొని తన సేవకుడిని ప్రతిష్ఠించుకొని అతన్ని ఏర్పరచుకొని అతను పరిశుద్ధపరిచి మీకోసమై మీరు చేస్తున్న ప్రతి దోషమును అతను భరించి మిమ్మల్ని పరిశుద్ధపరచడానికి అతన్ని నేను ఏర్పరచున్న ప్రతిష్ఠితుడు అని దేవుడు చెప్తుంటే వీళ్ళు ఇంకను విడిచిపెట్టిన ఆ పాపం వైపు, లోకం వైపు, అటువైపే చూస్తున్నారు. కానీ ఇంకను దేవుడి వైపు చూడలేకపోతున్నారు. దేవుణ్ణి, వారి మధ్య ఉన్న దేవుణ్ణి వీరు చూడలేకపోతున్నారు. ఇంకను దేవునికి దూరంగానే ఉంటున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యెషయా పుస్తకం 40:25 మనం చూసినట్లయితే, " 45:20 40:25 చూడమ్మా. నీవు ఇతనితో సమానుడవని మీరు దేవుని ఎవరికి సాటి చేస్తారు అని పరిశుద్ధుడు అడుగుతున్నాడు. నిజమే, నీ దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధ దేవుడు అడుగుతున్నాడు, నీవు ఇతనితో సమానం, సాటి అయిన వాడు అని ఆ దేవునితో ఎవరైనా పాలు చేయగలవా? అంత పరిశుద్ధుడు ఎవరైనా ఉన్నాడా? ఎవడో కూడా లేడు. ఆ పరిశుద్ధుడు అడుగుతున్నాడు, ఇదిగో ఇతడు నీకు సాటి, ఇదిగో నీతో పోల్చదగిన వాడు అని ఎవరైనా చూపించగలవా అంటే ఎవరిని కూడా మనము చూపించలేము. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి. దేవునికి మహిమ కలుగునుగా. అదే యెషయా పుస్తకం 57:15 15. చూడండి, పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడు. ఎక్కడండి నీ దేవుడు ఎక్కడ నివసించేవాడు? ఆయన నిత్య నివాసి అయి నివసించేవాడు. ఎక్కడ? మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో మాత్రమే నివసించేవాడు నీ దేవుడు. అయినను వినయము గలవాని ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వాని ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గలవారి యొద్దను, దీన మనసు కలవారి యొద్దను నివసించుచున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. పరిశుద్ధమైన స్థలంలో నివసించేవారు, నిత్య నివాసి అయిన వాడు, ఆ పరిశుద్ధ స్థలంలో నివసించే నీ దేవుడు, నిత్య నివాసి అనే దేవుడు, నిత్యము జీవించే ఆ దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడు అంటే వినయము గల వాని యొద్ద, విరిగి నలిగిన వాని యొద్ద, దీన మనసు కలిగిన వాని యొద్ద నీ దేవుడు నివసించడానికి ఇష్టపడే దేవుడు నీ దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన పరిశుద్ధ స్థలాన్ని విడిచిపెట్టి, ఆ పరిశుద్ధమైన స్థలాన్ని విడిచిపెట్టి ఆయన
నీవు ఎక్కడైతే నలిగి ఉన్నావో, ఎక్కడైతే దీన మనసు కలిగి ఉన్నావో, ఎక్కడైతే వినయము కలిగి నువ్వు ఎక్కడ ఉన్నావో నీ దగ్గరికే వచ్చి నీ స్థలంలోనే నీ దగ్గరే నివసించే దేవుడు నా దేవుడు. హల్లెలూయా. ఎక్కడికో వెళ్తే అక్కడ ఉండే దేవుడు కాదు. నువ్వు వెళ్ళి అక్కడ ఉండడానికి నీ దేవుడిని నువ్వు అక్కడికి వెళ్ళి ఆరాధించుకునే దేవుడు కాదు నా దేవుడు. నీ ఉన్న చోటనే నువ్వెక్కడుంటే అక్కడే నా దేవుడు నీ తోడుగా ఉండే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా దేవుడు అక్కడున్నాడు, నా దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పుకుంటాం. నా దేవుడు ఇక్కడే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే ఆయన ఒకటే కోరుకున్నాడు, ఏంటది? వినయము గలవారు, దీన మనసు కలిగిన వారు. దీన మనసు వినయము కలిగిన వారు ఎక్కడుంటారో అక్కడ వారితో నివసించే దేవుడు నా దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. నాకు ఐశ్వర్యము కావాలి, నాకు అది కావాలి, నాకు అందలము కావాలి, నేను అలా ఉండాలి, నేను ఇలా ఉండాలని కోరుకునే దేవుడు కాదు నా దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. నాకు రాజ్యరకము కావాలి, నాకు ప్యాలెస్లు కావాలి, నాకు అలాంటి కావాలి, ఇలాంటి కావాలి, లోకానుసారం కోరే దేవుడు కాదు నా దేవుడు. ఎవరైతే దీన మనసు కలిగి ఉంటారో, ఎవరైతే వినయము కలిగి ఉంటారో వారితో ఉండటానికి నా దేవుడు ఇష్టపడుతున్న దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వారి ప్రాణములను ఉజ్జింప చేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. వారి ప్రాణములను ఉజ్జీవింపచేయడానికి దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి ప్రియులారా, నేను అడుగుచున్నాను, నువ్వు దేని మనసు కలిగి ఉన్నావా? నువ్వు విరిగిన మనసు కలిగి ఉన్నావా? నువ్వు దేవునికి లోబడేటట్లుగా ఉన్నావా? నువ్వు దేవునికి యథార్థంగా ఉన్నావా? అయితే నా ప్రభు నీతో నివసించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దీన మనసు, విరిగిన మనసు, విరిగి నలిగిన మనసు ఎవరి దగ్గర ఉంటుందో ఆయన ఎప్పుడు కూడా వారితోనే ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం ధ్యానించుకుందాం. చూడండి, దేవుడు చెప్తున్నాడు, నేను పరిశుద్ధునై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలు మీకుండిన ఆశయాలను అనుసరించి ప్రవర్తించారు. చూడండి, మీరు పూర్వదశలో ఉన్నప్పుడు మీకున్న ఆశలను బట్టి మీరు ఎలా ప్రవర్తించే, కానీ ఇప్పుడు ప్రవర్తించొద్దు అని చెప్తున్నాడు. ఎందుకు అంటే మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మీరు కూడా సమస్త ప్రవర్తనల యందును పరిశుద్ధులై ఉండాలి. దేవునికి మహిమ కలుగును కాదు. సమస్త ప్రవర్తనలందు కూడా నువ్వు పరిశుద్ధుడై ఉండాలి. ఎందుకంటే నీ దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. అన్నిట్లో కూడా నీ దేవుడు పరిశుద్ధుడే. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతే గాని లోపత్వమే గాని మీరు పేరైనను ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగినది. దేవునికి మహిమ కలుగునుగా. అసలు పేరు కూడా ఎత్తుద్దు అన్నాడు అండి. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ లోపత్వమే కానీ వీటి పేరైనను ఎత్తొద్దు అంటున్నా. ఎందుకంటే నీవు పరిశుద్ధుడిగా ఉండాలంటే వాటి పేరు కూడా ఎత్తొద్దు అని చెప్తున్నాడు నా దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇది పరిశుద్ధులకు తగినది. పరిశుద్ధులు అంటే పరిశుద్ధులు ఇలాగే ఉండాలి. ఎలా ఉండాలి పరిశుద్ధులు? జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ
లోబత్తమే కానీ వీటి పేరైనను కూడా ఎత్తకుండా ఉండాలి. ఇది పరిశుద్ధులకు తగినది అని చెప్తున్నాడు నా ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది మనం పరిశుద్ధులుగా ఉండడానికి మనకు ఒక సూచనలు, ఇవన్నీ కూడా ఆయన ముందుగా సూచించిన సూచనలు. నువ్వు ఇలా ఉంటేనే పరిశుద్ధుడు పోయి. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఇలా ఉంటేనే పరిశుద్ధుడు అని చెప్తున్నాడు. అంతేకాదు ఆఖరిగా నేను ఒక మాట చెప్తాను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుంచి ధ్యానించుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకొనొచ్చిన. దేవునికి మహిమ కలుగుగా. ఎలాగండి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరం దేవునికి సమర్పించుకోవాలి. దేవునికి మహిమ కలుగును కాదు. ఎలా సమర్పించుకోవాలి? సజీవ యాగముగా మనమే దేవునికి అప్పగించుకోవాలి. అది పరిశుద్ధుడికి చూసినది. ఎందుకంటే ఆయనకి ఈ విధంగా మన తండ్రి చిత్తానికి ఆయన ఈ విధంగా అర్పగించుకున్నాడో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి చిత్తానికి ఏ విధంగా తను తాను అప్పగించుకున్నారో అదేవిధంగా మన ప్రభుకి మనము సజీవ యాగముగా అర్పించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏం అర్పించుకోవాలి? సజీవ యాగముగా ఆయనకి మనం సమర్పించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఏదైతే ఉత్తమమైనదో, ఏదైతే అనుకూలమైనదో, ఏదైతే సంపూర్ణమైనదో దేవుని చిత్తమేదో పరీక్షించి దానిని తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన మీరు రూపాంతరం పొందాలి. మీ మనసు మారి మీరు రూపాంతరము పొందాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఏది ఉత్తమైనదో, ఏది మేలైనదో, ఏది సరైనదో దాన్ని ఎరిగి దాన్ని చేయాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే నీవు రూపాంతరం చెందాలి, నీ మనసు రూపాంతరం చెందాలి. ఏ విధంగా రూపాంతరం చెందాలి? ఏ విధంగా నువ్వు మార్చబడాలి అంటే నిన్ను ప్రభు పోలికలో మార్చుకోవటానికి ఆయన స్వరూపంలో, ఆయన రూపంలో, ఆయన జీవాయువునిచ్చి నిన్ను ఏ విధంగా అయితే రూపించి ఈ లోకానికి పంపించాడో నీవు కోల్పోయిన దాన్ని తిరిగి ప్రభువు ద్వారా పొందుకొని మరిపడి ఆ స్థానములో, అదే పొజిషన్లో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడ, ఏ స్థానం నుంచి వచ్చావో ఆ స్థానంలో నిన్ను చేర్చడానికి ఇప్పుడు నా ప్రభు ఆయన యొక్క పోలికను నీకు ఇచ్చి ఆ రూపాంతరము నీవు చెందాలని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు నా ప్రభు స్వరంలోకి నువ్వు రావాలి, నా ప్రభు రూపంలోకి రావాలి. నా ప్రభు వలె నీవు రూపాంతరము చెంది నీవు పరిశుద్ధపరచబడి దేవుని సన్నిధిలో నిలబడాలి. ఆయన కొండ మీద రూపాంతరం చెందాడు. దేవునికి మహిమ కలుగునుగా. రూపాంతరపు కొండ మీద, ఒలీవ కొండ మీద ఆయన ఏం చేశాడండి? రూపాంతరము చెందాడు. ఆయన మహిమను చూసిన, ఆ మహిమను చూసిన ఆయన శిష్యులు వణికిపోయారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన రూపాంతరం చెందినప్పుడు ఆయన మహిమను చూసి శిష్యులు వణికిపోయారు. అంతేకాదు ఆయన రూపాంతరము చెందినప్పుడు ఆయనతో పాటు ఇద్దరు వచ్చి మాట్లాడుతున్నారు. ఎవరు వారు? ఏలియాను మోషేను వచ్చి మాట్లాడుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఒక శిష్యుడు అంటున్నాడు, ఏమని? ప్రభువా, ఇదిగో ఇక్కడ నీకొక గుడి, నీకొక మందిరము, నీకొక పర్ణశాలయు, మోషేకు పర్ణశాలయు
ఏలియాకు ఒక పర్ణశాల మేము కట్టుతాం ప్రభువా అంటున్నాడు. పిచ్చోడా, ఆయన నీవు కట్టిన ఆ మందిరంలో ఉండడానికి రాలా. ఆయన రూపాంతరం చెంది ఆ మందిరంలో ఆయన అక్కడ విగ్రహంలా కూర్చోడానికి రాలా. మరి ఎందుకు వచ్చాడు ఆయన? నిన్ను రూపాంతరపరచడానికి వచ్చాడు. నిన్ను రూపాంతరపరిచి నిన్ను ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో ఆయన ఎలా ఉన్నాడు అలాగే నిన్ను మార్చుకోవటానికి. ఆయన నీకు రూపాంతరం ఇవ్వడానికి వచ్చాడు. ఆయన నిన్ను రూపాంతరపరిచి ఆయనతో పాటు కోటాను కోట్ల సంవత్సరాలు ఆ పరములు నిన్ను జీవింపచేయటానికి. ఎక్కడండి? పరలోకములో నిన్ను జీవింపచేయడానికి కోటాను కోట్ల సంవత్సరాలు పరలోకంలో నిన్ను జీవింపచేయడానికి వచ్చాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి ఆ రూపాంతర అనుభవంలోకి నువ్వు రావాలి. నువ్వు ఎప్పుడు వస్తావు ఆ రూపాంతర అనుభవంలోకి? నీ దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి. మోషే వలె ప్రభువా నేను నిన్ను చూడాలంటే మోషేకే ఆ పరిశుద్ధత దొరకల. దేవునికి మహిమ కలుగును. ఏ నరుడు నన్ను చూడనేరడు అని చెప్పేశాడు దేవుడు. మోషే కాదని మోషేకే దొరకలేదు. మరి అంతటి పరిశుద్ధుడైన మోషే, తన ఇండ్లంతటిలో నమ్మకమైన వాడు అని పేరు పొందిన మోషేకే దొరకలేదు. దేవుని ముఖాముఖిగా మాట్లాడే మోషే 40 పగళ్ళు 40 రాత్రులు దేవుని సన్నిధిలోనే గడిపాడు. ప్రతి దినము కూడా ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళి దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన మోషేకే దేవుని యొక్క ముఖ దర్శనము కలగలేదు. మరి అలాంటిది నీ పరిశుద్ధత ఎంత, నీ యథార్థత ఎంత, నీ నీతి ఎంత, నీ భక్తి ఎంత? నీవు దేవుని సన్నిధిలో సజీవ యాగముగా అప్పగించు. ఏది యోగ్యమైనదో, ఏది మంచిదో దాన్ని ఎరిగి నువ్వు నడుచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీవు ప్రత్యేకించబడాలి. ప్రతిష్ఠించబడినవాడు. పరిశుద్ధుడు అంటే ప్రతిష్ఠితుడు లేదా ప్రత్యేకించబడినవాడు. దేవునికి మహిమ కలుగును. యెహోవా ప్రతిష్ఠితుడు, యెహోవా పరిశుద్ధుడు అని రాయబడిన చోట అక్కడ పుట్లెట్లో ఒకటని సంకేసి ఉంటుంది. అక్కడ చూస్తే యెహోవా ప్రతిష్ఠితుడు అని ఉంటుంది. దేవునికి ప్రతిష్ఠిత చేయబడిన వాడుగా, నువ్వు ప్రత్యేకించబడిన వాడుగా, ప్రత్యేకపరచబడిన వాడుగా నీ దేవునితో నీవు సాంగత్యము చేయటానికి, నీ దేవునితో కలిసి నీవు ఉండటానికి, నీ దేవునితో కలిసి నీవు జీవించటానికి, నీ దేవుని చిత్తమును సిద్ధింప చేయటానికి నీవు ప్రత్యేకపరచబడిన వాడవు, ప్రత్యేకపరచబడిన దానవు. నీ ఎడల ఆయన ఒక ప్రణాళిక ఉంది. నిన్ను ఆయన ఏర్పరచుకున్నాడు. మరి అలాంటి నీలో లోకానుసారమైన రావచ్చా? లోకానుసారమైన నీలో ఉండవచ్చా? ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ చూసినా నువ్వే కనపడతావు. నీకంటూ నీ దేవుడు ప్రత్యేకించబడిన వాడు, ఆయన పరిశుద్ధుడు. మరి నీవు ఎందుకు అపవిత్రమైన స్థలాలకు వెళ్తున్నావు? ఆయన ముట్టకూడదు ఎందుకు ముడుతున్నావు? ఆయన తాగకూడదని ఎందుకు తాగుతున్నావు? ఆయన తినకూడదని ఎందుకు తింటున్నావు? ఆయన నిలబడుతున్న చోట్ల ఎందుకు నిలబడుతున్నావు? దేవునికి మహిమ కలుగునుగా. నీ దేవుడు ఎంత పరిశుద్ధుడో నిన్ను కూడా అదే పరిశుద్ధతలో చూడాలని ఆశపడుతున్నాడు. ఆ పరిశుద్ధలోకి నిన్ను నడిపించడం కోసమే, ఆ పరిశుద్ధులు నీకు అనుగ్రహించడం కోసమే, ఆ పరిశుద్ధతలోకి నిన్ను తీసుకురావటం కోసమే ఆయన తనకు కలిగిన సమస్తము నీకు ధారాళంగా ఇచ్చేసాడు. ఇప్పుడు నీవు పరిశుద్ధుడు అయి ఉండి ఆ పరిశుద్ధుని యొక్క రూపములోకి నువ్వు మార్చబడాలి. నువ్వు రూపాంతరము చెందాలి. ఆయన పోలికలోకి, ఆయన రూపంలోకి రావాలి. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి మరి
ఆ పరిశుద్ధుని ఎదుర్కోవటానికి, ఆ పరిశుద్ధిని కలుసుకోవటానికి, ఆ పరిశుద్ధుడితో కలిసి నువ్వు కోటాను కోట్ల సంవత్సరాలు జీవించడానికి నీవు పరిశుద్ధమై ఉండాలి, పరిశుద్ధుడివై ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే నీ దేవుడు పరిశుద్ధుడు, దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆ దహించు అగ్నితో సాంగత్యము చేయగలగాలి. ఆ దహించు అగ్నిని నీవు ఎదుర్కొనగలగాలి. నీ దేవుడు దహించు అగ్ని వస్తుంటే నీవు కాలి బూడిదైపోకూడదు. ఏం చేయాలి? నిలబడగలగాలి, అగ్నిని ఎదుర్కోగలగాలి. నీవు కూడా అగ్నితో మండుతూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. దహించు అగ్నితో సాంగత్యము చేయగలిగిన వాడేవాడు? పరిశుద్ధుడితో పరిశుద్ధుడిగా ఉన్నవాడే కదా. మరి ఆ పరిశుద్ధమైన స్థలంలో నివసించగలిగిన వాడెవరు? మోషే, ఇది నా పరిశుద్ధమైన స్థలం, నీ చెప్పులను విడిచిర్రా. అంటే ఆయన స్థలములో కూడా ఆ జోలు వేసుకొని వెళ్ళకూడదు. అది పరిశుద్ధమైన స్థలం. అంటే మరి ఆయనతో పాటు ఆయన స్థలంలోకి వెళ్తున్నామంటే, మరి అక్కడ నిలబడుతున్నామంటే, మరి ఆయనతో పాటు కలిసి మనం ఉండాలి, ఆయనతో పాటు కలిసి జీవించాలి, ఆయనతో కలిసి ఆయన ఆరాధించాలి కదా. మరి కోట్ల సంవత్సరాలు ఆయనతో కలిసి ఆయన నిత్యము స్తుతిస్తూ అలా చూస్తూనే ఉండిపోవాలి కదా, ఆయన ఆరాధించుకుంటూ. మరి ఆయన పోలికలు, ఆయన రూపంలో నువ్వు మార్చబడడానికి నువ్వెప్పుడు రూపాంతరం చెందుతావు? ఆయన త్వరగా రానే ఉన్నాడు కదా, ఆయన త్వరగా వస్తున్నాడు. మరి వచ్చేటప్పుడు ఆయన మధ్యాకాశం వచ్చేప్పటికి నువ్వేం చేయాలి? భూమి నుంచి ఎత్తబడాలి, మధ్యాకాశానికి నువ్వు వెళ్ళాలి. మధ్యాకాశానికి నువ్వు వెళ్ళినప్పుడు ఎలా వెళ్తుంది? నీవు రూపాంతరము చెంది వెళ్ళాలి. నీ పోలికలో నీ రూపంలో వెళ్తే అక్కడ కుదరదు. నీవు వెళ్తుండగానే రూపాంతరము చెందాలి. దేవునికి మహిమ కలుగుగా. నీవు రూపాంతరము చెంది నా ప్రభుని చేరుకోవడానికి నీవు పరిశుద్ధుడివై ఉందువుగాక, పరిశుద్ధురాలవై ఉందువుగాక. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించునుగాక. నిత్య పరిశుద్ధతలో మనము జీవించుదుముగాక. ఆమేన్. మరి ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. స్తోత్ర 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 స్తోత్ర. స్తుతి 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 స్తోత్రం అంటూ ప్రార్థన చేయాలి.